చంద్రబాబు నాయుడు గారన్నా తెలుగుదేశం పార్టీ అన్నా నాకు చాలా అభిమానం, డౌటే లేదు. కానీ బాబు గారికి ఈ మధ్య వయసు పెరిగింది కదా, మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారు ఆయన. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సవాలు విసురుతున్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి. చూడండి చంద్రబాబు నాయుడు గారి సవాల్. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం. మేము వదిలేసిన ఎన్నికల్లో గెలిచి భుజాలు తరుచుకోవడం ఏంటి? వాళ్ళు ఎన్నికల్లో వదిలేశారట, ఎన్నికలను వదిలేశారట, ఎన్నికలను బహిష్కరించారట. సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ వీళ్ళు మా వాళ్ళు కాదని చెప్పు. అయినా వాళ్ళంత సొమ్ములు, అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వీరోచితంగా పార్టీ తరఫున పోరాడి ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తే వాళ్ళు పదవులు చేపట్టడానికి సిద్ధమైతే మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్తే ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను బండబూతులు తిట్టుకుంటున్నారు. ఆ గెలిచిన వాళ్ళందరూ మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మేము గెలిచాం కదా, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీదే గెలిచాం కదా, అయినా కానీ కాదంటున్నాడు, బహిష్కరించామంటున్నాడు, ఈయనకి ఏమన్నా పిచ్చెక్కిందా, మతి భ్రమించిందా అని అడుగుతున్నారు గెలిచిన వాళ్ళందరూ. అవును, నాకు తెలియక అడుగుతాను. 1995లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, మీ మామగారు, ఆయనకి వెన్నుపోటు పొడిచావు చూడు. అప్పుడు వైస్రాయ్ హోటల్ దగ్గర క్యాంపు నడిపావు కదా, అప్పుడు అన్నగారు లక్ష్మీపార్వతి గారు చైతన్య రథం మీద వచ్చి సోదర ఎమ్మెల్యేలారా, తమ్ముళ్ళు, శాసనసభ్యులారా రండి, బయటికి రండి అని అంటే బలవంతంగా ఆపేసే వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా. అదే ఎన్టీ రామారావు గారు లోపలికి వచ్చి ఉండంటే నువ్వు ఒక్కడవే మిగిలి ఉండేవాడు, మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఉండేవాళ్ళు. సరే, నీ బలవంతపు చేరిన ఆయన తట్టుకోలేకపోయారు పెద్ద ఆయన, అన్నగారు, నా దేవుడు. ఆయన అన్నారు అసెంబ్లీ రద్దు చేయమని అడిగారు. నువ్వు చేసావా? వెన్నుపోటు పొడిచినోడు నువ్వే చేయలేదు. ప్రజాబలంతో, అత్యధిక మెజారిటీతోటి, అన్ని సామాజిక వర్గాల మద్దతుతోటి 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ రద్దు చేయని అడగడానికి సిగ్గు శరం ఉందా నీకు అసలు బాబు? సరే, మా మంత్రి గారు ఒక ఆయన ఉన్నారు కదా, కొడాలి నాయన గారు, నీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 1+1 నీకు దమ్ముందో చూసుకో. ఇప్పుడు నీకు దమ్ముందో, నీ కొడుక్కి దమ్ముందో, పుత్రరత్నం లోకేష్ బాబు గారికి దమ్ముందో, ఎవరికి దమ్ముందో చూసుకుందాం. నాయనగారు, కొడాలి నాయనగారు ఇచ్చారు కదా ఆఫరు. ఏమని? నువ్వు కుప్పం రాజీనామా చేసి పోటీ చేయి ఎన్నికల్లో, నువ్వు గెలిస్తే నేను గుడివాడ అసెంబ్లీకి నేను రాజీనామా చేస్తాను. అప్పుడేంటి, లోకేష్ గారిని అక్కడ పెట్టి గెలిపించవచ్చు అంటే 1+1 అన్నమాట. వారెవ్వా, ఎంత బంపర్ ఆఫరు. నువ్వు మొగాడివైతే చంద్రబాబు, నీ చీము నెత్తురు అనేది ఉంటే, ఇట్లా ఇదిగో చీము నెత్తురు అనేది కనుక ఏదన్నా ఉంటే, సిగ్గు, అభిమానము, నీతి, నిజాయితీ అనేది ఏదన్నా ఉంటే ఈ సవాల్ని యాక్సెప్ట్ చెయ్యి. 2 వస్తాయి, 1+1 చూసుకో. ఇంతకంటే బంపర్ ఆఫర్ మళ్ళీ రాదు నీకు. ఇంకోటి చెప్తా, నువ్వెవరివి అసలు? నువ్వెవరివి? తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, దానికి నువ్వు అధ్యక్షుడివి. నీ పుత్రరత్నం లోకేష్ బాబు గారు జాతీయ పార్టీకి, తెలుగుదేశం జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. నవ్విపోతారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిపోర్ట్. ఇది నోటిఫికేషన్, గెజెట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ట్రాడినరీ పార్ట్ 2 సెక్షన్ 3 సబ్సెక్షన్ 3 ఇమీడియట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన సదన్, అశోక రోడ్, న్యూఢిల్లీ, డేటెడ్ 23 సెప్టెంబర్ 2021. ఇదే నెలలో 23వ తారీఖున నడిచింది. ఇదే నెలలో. Whereas the Election Commission of India has decided to update its notification number 56/2019/PPS 3 dated 15th March 2019 as amended from time to time, specifying the names of recognized national and state parties, registered unrecognized parties and the list of free symbols issued in pursuance of paragraph 17 of the Election Symbols Reservation and Allotment Order 1968.
అమ్మయ్య, దీని ప్రకారంగా వాళ్ళు లిస్టు రిలీజ్ చేశారు. నేషనల్ పార్టీస్, ఇదిగో ఇది నేషనల్ పార్టీస్ లిస్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన నేషనల్ పార్టీస్, జాతీయ పార్టీలు అంటారు వాళ్ళని. నమస్కారం, తెలుగు వీక్షకులకి నమస్కారం. ఉతికి ఆరేస్తా ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. చంద్రబాబు నాయుడు గారన్నా తెలుగుదేశం పార్టీ అన్న నాకు చాలా అభిమానం, డౌటే లేదు. కానీ బాబు గారికి ఈ మధ్య వయసు పెరిగింది కదా, మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారు ఆయన. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సవాలు విసురుతున్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి. చూడండి, చంద్రబాబు నాయుడు గారి సవాల్. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం. మేము వదిలేసిన ఎన్నికల్లో గెలిచి భుజాలు తరుచుకోవడం ఏంటి? వాళ్ళు ఎన్నికల్లో వదిలేశారట, ఎన్నికలను వదిలేశారట, ఎన్నికలను బహిష్కరించారట. సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ వీళ్ళు మా వాళ్ళు కాదని చెప్పు. అయిన వాళ్ళంత సొమ్ములు, అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వీరోచితంగా పార్టీ తరఫున పోరాడి ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తే వాళ్ళు పదవులు చేపట్టడానికి సిద్ధమైతే మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్తే ఇప్పుడు వాళ్ళందరూ నిన్న బండబూతులు తిట్టుకుంటున్నారు. ఆ గెలిచిన వాళ్ళందరూ మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మేము గెలిచాం కదా, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీదే గెలిచాం కదా, అయినా కానీ కాదంటున్నాడు, బహిష్కరించామంటున్నాడు, ఈయనకి ఏమన్నా పిచ్చెక్కిందా, మతి భ్రమించిందా అని అడుగుతున్నారు గెలిచిన వాళ్ళందరూ. అవును, నాకు తెలియక అడుగుతాను. 1995లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, మీ మామగారు, ఆయనకి వెన్నుపోటు పొడిచావు చూడు. అప్పుడు వైస్రాయ్ హోటల్ దగ్గర క్యాంపు నడిపావు కదా, అప్పుడు అన్నగారు లక్ష్మీపార్వతి గారు చైతన్య రథం మీద వచ్చి సోదర ఎమ్మెల్యేలారా, తమ్ముళ్ళు, శాసనసభ్యులారా రండి, బయటికి రండి అని అంటే బలవంతంగా ఆపేసే వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా. అదే ఎన్టీ రామారావు గారు లోపలికి వచ్చి ఉంటే నువ్వు ఒక్కడవే మిగిలి ఉండేవాడు, మిగిలిన వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఉండేవాళ్ళు. సరే, నీ బలవంతపు చేరిన ఆయన తట్టుకోలేకపోయారు పెద్ద ఆయన, అన్నగారు, నా దేవుడు. ఆయన అన్నారు అసెంబ్లీ రద్దు చేయమని అడిగారు. నువ్వు చేసావా? వెన్నుపోటు పొడిచినోడు నువ్వే చేయలేదు. ప్రజాబలంతో, అత్యధిక మెజారిటీతోటి, అన్ని సామాజిక వర్గాల మద్దతుతోటి 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ రద్దు చేయని అడగడానికి సిగ్గు శరం ఉందా నీకు అసలు బాబు? అదే ఆయన్నే పీకే స్టార్ అంటారు. అరే పవర్ స్టార్ అంటారా, ఏదేదో పవన్ స్టార్ అంటారా, ఏదో ఆయన పేరేదో ఉందే. సరేలే, ప్రజలకు తెలుసు కదా ఆయన పేరేంటో. ఆయన పార్టీ పెట్టాడు కదా. జనాలు లేరు, సైనికులు లేరు, జనాలు లేరు, సైనికులు లేరు. ఆ పార్టీ పేరు కూడా లేదు ఇక్కడ. పార్టీ పేరు కూడా లేదు. ఇది స్టేట్ పార్టీ కూడా కాదు, అది ఎన్నికల సంఘం గుర్తింపే లేదు దానికి, ఆ పార్టీకి. ఎందుకయ్యా, ఎందుకు? తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ మాత్రమే స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. జాతీయ పార్టీలు 8, ప్రాంతీయ పార్టీలు 57. ఇవి కాకుండా 2796 గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయట. ఆ గుర్తింపు లేని పార్టీల్లోనే జనసేన. 2796 పార్టీలలో మన పీకే గారి పార్టీ ఏది పీకుతారే, ఆయనది పీకుతానంట. కోడిగుడ్డు మీద ఏకలు కూడా పీకలేడు ఆయన. కోడిగుడ్డు మీద ఏకలు ఉంటాయో ఉండవో తెలియదు అనుకోండి, ఏమన్నా పీకగలడేమో చూసుకోమనండి ఆయన్ని, అవి పీక్కోమనండి. ఆయన పార్టీ 2796లో గుర్తింపు లేని పార్టీ అయింది. జనసేనకు గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో చేర్చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 40 ఏళ్ళు రాజకీయ ఇండస్ట్రీ. ఇదిగో ఇది
జాతీయ హోదా లేదు అని. టీడీపీ సాధించిన ఘన విజయం ఏంటి అంటే జాతీయ హోదా. అయినా కానీ జాతీయ పార్టీ అని ఎలా చెప్పుకుంటాం? నందమూరి తారక రామారావు గారు నా దేశం అనే పార్టీ పెడదాం అనుకున్నారు. పార్టీ పేరు భారతదేశం, నా దేశం, ఈ రెండు పేర్లలో ఏదో ఒకటి పెడదాం అనుకున్నారు. ఇంకా నయ్యం ఆయన పేరుని అలా కాపాడావు. లేకపోతే జాతీయ పార్టీ పెట్టి ఇష్టం వచ్చిన చోటల్లా ఓడిపోయి అన్నగారి పేరుని నాశనం చేసి ఉండేవాడివి. అన్నగారి ఆత్మ మరింత క్షోభించి ఉండేది. ఎంతైనా మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, ఏది జాతీయ పార్టీ లేదు కదా మీది, అయినా సరే ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఆయనే కనుక ఆయన మిమ్మల్ని బహిష్కరించవచ్చు ఇప్పుడు. ఎందుకంటే మీరు జాతీయ పార్టీ అధ్యక్షులు అంటున్నారు. జాతీయ పార్టీ కాదు కదా. అచ్చెన్నాయుడు గారికి చక్కటి అవకాశం ఉంది. మిమ్మల్ని మీ పుత్రరత్నాన్ని పార్టీలో నుంచి బయటికి బహిష్కరించవచ్చు. ఆయన పార్టీని కబ్జా చేసుకుని ఆయన పార్టీ ఏది మీరు వెన్నుపోటు పొడిచారు. ఈయన వెన్నుపోటు పడవక్కల డైరెక్ట్గా మిమ్మల్ని పార్టీలో నుంచి బహిష్కరించవచ్చు. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన ఆంధ్రప్రదేశ్ శాఖకి. అచ్చెన్నాయుడు గారు తొందరగా పనిచేయండి సార్. చంద్రబాబు నీ పార్టీ లేదు, బొక్క లేదు, మీరు వద్దు, మీ కొడుకు వద్దు అని చెప్పి పార్టీ నుంచి బహిష్కరించేసి వాళ్ళిద్దరినీ తెలుగుదేశం పార్టీని కబ్జాలోకి తీసేసుకోండి సార్ అర్జెంటుగా. మీరే కదా సార్ ఇప్పుడు పార్టీ అధ్యక్షులు. ఇంతకంటే సదవకాశం రాదు సార్. మంచి అవకాశం సార్ అచ్చెన్నాయుడు గారు. చూడండి, మీ దెబ్బకి, మీ పుత్రరత్నం దెబ్బకి సీనియర్లు అందరూ ఇంట్లలో తొంగున్నారు. కొత్తగా విజయవాడ ఎంపీ గారు కేశినేని నాని గారు సంచలన నిర్ణయం తీసుకుని నేను వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయను, ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు. అంటే మీ మీద, మీ పుత్రరత్నం మీద ఎంత విశ్వాసం సన్నగిల్లింది ప్రజలకి. కానీ ప్రజలకి సన్నగిల్లింది, మీ పార్టీ నాయకులకి సన్నగిల్లింది, మీ పార్టీ కార్యకర్తలకి సన్నగిల్లింది. ఒక్క మీ పచ్చ మీడియాకే మిగిలింది మీ మీద, మీ పుత్రరత్నం మీద, నాయకత్వ లక్షణాల మీద వాళ్ళకి అచంచల విశ్వాసం ఉన్నది. ఎవరికి? మీ పచ్చ మీడియాకి. ఇదిగో ఇటు పక్కన మోస్తున్నది కదా మిమ్మల్ని పచ్చ మీడియా. ఆనాడు పత్రిక, చంద్రజ్యోతి, అదేదో 5వ నెంబరు. వీళ్ళకి పచ్చ మీడియాకి మాత్రమే మీరు మిగిలారు. గొప్ప రాజకీయ నాయకుల్లాగా రాష్ట్ర ప్రజల మదిలో కానీ హృదయాల్లో కానీ మీకు, మీ పుత్రరత్నానికి స్థానం లేదు, పోయింది అది. సో అదే జనాలు లేరు, సైనికులు లేని పార్టీ ఒకటి ఉంది కదా, అది పీకే స్టార్. అదేదో ఏం స్టార్ అది? పవర్ స్టారా ఏదో స్టార్ అంటారు ఆయన్ని. ఆయన పేరు ఏదో ఉంది, ఆయనకి ఏదో స్టార్ అంటుంటారు ఆయన్ని. పీకే స్టారు, ప్యాకేజీ స్టారు. ఆయనతో పొత్తు పెట్టుకుని లవ్ అఫైర్ చేసినట్లుగా ఆయనతో పాటు పొత్తు పెట్టుకున్నా కూడా సరైన ఫలితాలు సాధించలేకపోయారు మీరు. అంటే మీరు పొత్తు పెట్టుకోలేదని చెప్తున్నారులే, బహిష్కరించామని చెప్పారు. అది ఎవరు నమ్మలేదు, అది ఎవరు నమ్మలా. బహిష్కరించినట్లయితే బీఫామ్లు ఎందుకు ఇస్తారు మీరు? ఇవ్వకూడదు కదా. బీఫామ్ ఎందుకు ఇచ్చారు? సైకిల్ గుర్తు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళని అవమానపరచడానికా? గెలిచిన వాళ్ళని అవమానపరచడానికా? ఎప్పుడు మనకి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అలవాటే కదా బాబు గారు. సరే బాబు గారు, ఇకనైనా ఇటువంటి మాటలు మానేసి అసెంబ్లీని రద్దు చేయండి, ఇటువంటి మానేయండి. మీరు ముందు రాజీనామా చేయండి. కుప్పంలో బంపర్ ఆఫర్ ఉన్నది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మీరు రాజీనామా చేయండి, మీరు అక్కడ గెలవండి. నానిగారు నేను రాజీనామా చేస్తాను, మంత్రి గారు కొడాలి నాని గారు నేను రాజీనామా చేస్తాను అన్నారు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. కనుక మీ పుత్రరత్నాన్ని గుడివాడలో నుంచి పెట్టి గెలిపించుకోండి. శభాష్, ఆ పని చేయండి, అప్పుడు మాట్లాడండి. అప్పటి వరకు ఇలా ఉంటే మీ మీద సింపతి పెరుగుతుంది. కానీ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి ప్రాలాపనలు చేసి అది పచ్చగొట్టాలు, పచ్చ మీడియా ఉందే వాటిల్లో రోజు చర్చలు పెట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజల
మనోభావాల్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి కలుస్తాను. జై హింద్.